ప్రేక్షకులకు నమస్కారం. దేవి శరన్నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సంవత్సర కాలంలో ఆశ్వీజ మాసంలో ఎంతో శ్రద్ధగా 9 రోజుల పాటు శక్తి ఆరాధన పలు రూపాల్లో నిర్వహించడం అనేది సంప్రదాయంగా వస్తుంది. మరి ఆయా దేవీ దేవతల స్వరూపాల్లోని అంతరార్థం, ఆరాధనలోని వైశిష్ట్యం, అలాగే శరన్నవరాత్రుల గురించి మరిన్ని ఆసక్తికర వివరాలు తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా వేద సంస్కృతి పరిషత్ ద్వారా దేశ విదేశాల్లో ఉన్న ఎంతో మందికి కూడా తన విజ్ఞానాన్ని విస్తారంగా అందిస్తున్నారు. ఇదే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా, అలాగే బహుభాషా కోవిదులుగానే కాకుండా ఎన్నో రచనలు చేయటం, ఒక వక్తగా, ఆధ్యాత్మికవేత్తగా, ప్రవచనకర్తగా ఇలా తనకున్న విజ్ఞానాన్ని పలు కోణాల్లో, పలు పార్శ్వాల్లో విస్తరింపచేస్తూ అందరికీ సరికొత్త కోణంలో అందిస్తూ, అలాగే జ్యోతిష్య, వాస్తు, సంఖ్య, రత్నశాస్త్రం ఇలా ప్రతి ఒక్క శాస్త్రానికి సంబంధించి నిగూఢమైన విషయాలు ప్రస్తుత మానవ జీవన సరళిలో ఏ విధంగా ఉపయోగపడతాయి, ప్రతి ఒక్కటి కూడా ఆచరించే విధంగా సులువైన మార్గాల్ని అందరికీ తెలియజేసే క్రమంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకొని జ్యోతిష్య కిరణంగా ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు ఆచార్య సాగి కమలాకర్ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. అమ్మా నమస్కారం. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. దేవి శరన్నవరాత్రుల విశిష్టత మీ మాటల్లో. ఆశ్వీజ మాసం లోపల చంద్రుడు అశ్విని నక్షత్రం, సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినటువంటి సందర్భాల్లో మనం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం చేసేటటువంటిది ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు. శరత్ ఋతువు ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డటువంటి ఇవి కాబట్టి శరన్నవరాత్రులను పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం. భూమి మీద దక్షిణాయనంలో వచ్చేటటువంటి శక్తుల లోపల అపరిమితమైన శక్తులు అనేక రూపాల్లో వస్తుంటాయి కాబట్టి ఆ ప్రకృతి శక్తులకన్నిటికీ కూడా మనం చేసేటటువంటి నమస్కారమే ఈ శరన్నవరాత్రుల్లో భాగం. సమ్ గ్రాటిట్యూడ్, మనం చెప్పేటటువంటి కృతజ్ఞతాభావం, ధన్యవాద భావం. ఈ ధన్యవాద భావం చెప్పేదాని వెనుక కూడా ఎంతో కొంత సైన్స్ లేకుండా పోలేదు. ఈ శరన్నవరాత్రుల గురించి గుర్తు చేసుకునే ముందు కొంత జ్యోతిషాస్త్రాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారు అనేటటువంటిది ఖచ్చితంగా మనకు సింహవాహనగా మనకు కనపడుతూ ఉంటుంది ఎక్కడ చూసినప్పటికీ కూడా. కన్యారాశి అనేటటువంటి దాంట్లోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు కన్య అనేటటువంటి భావన్నే మనకు ప్రత్యేకంగా చూపిస్తారు. ఈమెకు సింహం వాహన. శ్రీనాథుడు మనకు అనేక రకాలుగా సింహవాహన శ్లోకాలు మనకు కనపడ్డప్పుడు కూడా తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడు కూడా ప్రధిత సతతంబు గొలుతురా భద్రకాళి జగతిని 86 దేశముల వారు దశదినంబులు సింహకేతనము నిలిపి హూణభూమికి దైవమీ ఉత్పలాక్షి అని రాస్తాడు. దశదినంబులు సింహకేతనము నిలిపి అన్నాడు. సింహవాహన, సింహకేతన ఈమె. ఇది అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం ఉంది మనకు. కన్యారాశి కన్నా ముందున్న రాశి పేరు సింహరాశి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం తర్వాత సింహం, కన్య. మనము తూర్పు వైపున ఆకాశాన్ని గమనించేటట్టయితే మొట్టమొదటి సింహరాశి ఉదయిస్తుంది, కింది నుంచి కన్యారాశి ఉంటుంది. ఆకాశంలో జాగ్రత్తగా దాన్ని గమనించేటట్టయితే ఈ కన్య అనేటటువంటి అమ్మవారికి ఈ సింహము జెండాలాగా, లాంఛనంలాగా, కేతనంలాగా కనపడుతూ ఉంటుంది. మనము తూర్పు ఆకాశాన్ని, పడమట ఆకాశాన్ని వరుసలో చూడటం సంప్రదాయం ఉంది మనకు. అది అట్లాగే ఇలా చూసుకుంటూ కిందికి వచ్చేటట్టయితే సింహం కిందికి మొదలు అస్తమిస్తుంది, తర్వాత కన్య పైనుంచి అస్తమిస్తూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసేటట్టయితే ఎట్లా ఉంటుందంటే సింహం కన్యకు వాహనంలాగా కనపడుతుంటుంది. తూర్పు ఆకాశంలో కనిపించినప్పుడు అది లాంఛనము లేదా కేతనం అవుతుంది. పశ్చిమాకాశంలో అస్తమించే సమయం లోపల అది వాహనంగా మారుతుంది. కాబట్టి అమ్మవారికి సింహం వాహనం ఎందుకు అని చెప్పేసి అనడానికి ఈ జ్యోతిషాస్త్రంలో ఈ 2 అంశాలు చెప్పడానికి సాధ్యం కాదు, ఇంకా వేరేది సాధ్యం కాదు. అట్లాగే మనకు మిథున రాశి లోపల ఉండే ఆర్ద్ర నక్షత్రం శివుడు కనుకైతే ముందర ఉండే రాశి పేరు వృషభ రాశి. శివునికి ముందు వృషభం ఉంటుంది. శివుడికి మొదలు వృషభ లాంఛనము, అస్తమించినప్పుడు
వాహనం అవుతుంది. ఇట్లా అక్కడ శివునికి నంది వాహనంగాను, ఇక్కడ అమ్మవారికి సింహ వాహనంగాను మనవాళ్ళు చూపించే సంప్రదాయం జ్యోతిష సంప్రదాయంలో వచ్చింది. ఇది తప్ప ఇంకొక ఏ అంశం కూడా ఇది చెప్పడానికి కుదరదు. మిగిలినంతా తాత్విక సమన్వయమే. ఇది మౌలికమైనటువంటి విజ్ఞానం. ఇటువంటి కన్యా సంబంధమైనటువంటి రాశికి సంబంధించి 9 రోజుల పాటు శక్తికి చేసేటటువంటి పూజలు, ప్రకృతి శక్తులకు చేసే పూజలు. శక్తి అనే పదం లేకుండా మన నిత్య జీవితంలో ఏ పదాన్ని వాడలేమమ్మ. అవును, అసలు శక్తి లేకపోతే మనం ఏ పని చేయలేము అసలు. మన చుట్టూ ఉండే పాంచభౌతిక శక్తి అంటాం. గాలికి వీచే శక్తి ఉంది, నీటికి ప్రవహించే శక్తి ఉంటుంది. ఇట్లా ఏది చెప్పినా ఒక శక్తి అనే పదం చెప్తాం. భూమికి ఉత్పాదన శక్తి ఉంది, జలానికి విద్యుత్ శక్తి ఉంది, జలం ద్వారానే కదా విద్యుత్ వచ్చేటటువంటిది. అట్లా ఒక బాహ్యమైన శక్తుల పేర్లు చెప్తాం. కంటికి చూసే శక్తి ఉంది, చూసే శక్తి సన్నగిలిందయ్యా ఈ మధ్య అని అంటుంటాం. వినికిడి శక్తి తగ్గింది అంటాం. వినికిడి శక్తి చెవులకు సంబంధించింది. అట్లాగే నాలుకకు రుచి చూసే శక్తి ఉంటుంది, తింటే ఆహార నాళానికి అరిగించుకునే శక్తి, ఊపిరితిత్తులకు ఒక రకమైన శక్తి, కిడ్నీస్కి ఒక రకమైన శక్తి, కాళ్ళకు నడిచే శక్తి, చేతులకు పనులు చేసే శక్తి. ఇవన్నీ కూడా ప్రతి భాగానికి ఒక శక్తి అనే పదం కామన్గా వాడాలి. శక్తి అనే పదం, ధర్మం అనే పదం నిత్య జీవితం లోపల అన్ని చోట్లలో మనం వాడే పదాలు. ధర్మం అనే శబ్దం, వానికి ఆ ధర్మం అయ్యా, వాడు అటువంటి శక్తి ఉన్నవాడయ్యా, ఈ పదాలన్నీ మాట్లాడుతూనే ఉంటుంటాం. కాబట్టి మన లోపల ఉండే అంతర్గతమైన ప్రతి భాగంలోనూ ఒక శక్తి ఉంటుంది. మన చుట్టూ ఉండేటటువంటి పంచభౌతిక శక్తిలోనూ శక్తి ఉంటుంది. ఈ శక్తులకన్నిటికీ కూడా ఒక భావన ఏర్పరచుకొని ఆయా శక్తులు మన దగ్గర నుంచి ఎట్లా వస్తున్నాయి, ఈ భూమి మీద ఏ శక్తి ఏ విధంగా మనకు రూపాంతరం పొందుతుంది, ఆ శక్తులు మనం ఎట్లా వినియోగించుకుంటున్నాం అనే సైన్స్ని అర్థం చేసుకోవడమే ఈ 9 రోజుల పూజలకు సంకేతం. అమ్మవారితో కలిసి కూర్చోవటం, ఉపాసన చేయటం అని చెప్పేసి అంటే ఈ ప్రకృతి శక్తితోని, ఆ సూర్యశక్తితోని మనం సమాగమం పొంది ఉండటం. ఇప్పుడు గమనిస్తే గురువుగారు, మనకు కొన్ని ప్రాంతాల్లో నవదుర్గలను ఆరాధిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు బాలాత్రిపుర సుందరి దేవి నుంచి రాజరాజేశ్వరి వరకు ఆరాధిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అష్టలక్ష్ములను ఆరాధిస్తూ ఉంటారు. అంటే మరి ఎవరిని ఆరాధించాలంటారు? ఇక్కడ అది ప్రాంతీయమైనటువంటి భావన, దేవాలయాల లోపల ఉండేటటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి భావనే అయినా వీటికన్నిటికీ ఒక ప్రత్యేకంగా బాలాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి వరకు వచ్చేటటువంటి నవరాత్రుల విశేషం లోపల మాత్రం ప్రత్యేకమైనటువంటి ఒక సైన్స్ ఉంది. ఈ సైన్స్ ఏమిటి అని చెప్పేసి అంటే ఒక్కొక్క అవతారాన్ని మనం దర్శిస్తే ఈ విషయం తెలుస్తుంది. ఇది మొత్తానికైతే శక్తి 9 రోజుల పాటు శక్తి యొక్క ప్రత్యేక పూజ. ఈ శక్తుల ప్రత్యేక పూజల తర్వాత దసరా నాడు మనము అప్పటికి భూమి కొంత ఈ వానలు తగ్గి గట్టిపడుతుంది అనే భావనతోనే అంతకుముందు 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షల లోపల వ్యవసాయ వ్యాపారాదులన్నీ కూడా ఆపి ఇంట్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడ పోతే అక్కడ నీళ్లు అడ్డం పడుతూ ఉండేవి. ఆ రోజుల లోపల చాలా కష్టంగా ఉండేది. ఇప్పటింటే కొన్ని డ్యాములు అవన్నీ వచ్చేసాయి, అన్ని బ్రిడ్జులు వచ్చేసాయి, కానీ ఆ రోజుల లోపల ఇబ్బందులు చాలా ఉండేవి. ఎక్కడికి వెళ్ళకపోయేవాళ్ళు. వ్యాపారం ఒకటి, రెండవది యుద్ధము, క్షత్రియునికి యుద్ధం, ఈ 2 ఆపేవాళ్ళు. అందుకనే దసరా నాడు చేసే పని ఏంటంటే ఊరు దాటుతారు, సీమాంతం అంటారు దీన్ని, సీమోల్లంఘనము. అక్కడికి వెళ్ళి రావడం, ఊరు దాటడం అనేటటువంటి, అంటే ఇక్కడి నుంచి మీరు వ్యాపారాలు వ్యవహారాలు మొదలు పెట్టచ్చు అని చెప్పేసి చెప్పడం అనమాట. ఆ పని చేసేవాళ్ళు. సరే, ఏదేమైనా మొత్తానికి ఇది మేజర్గా ఈ 9 రోజులు 10 రోజులు చేసేటటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా మొదటి రోజు బాల, చివరి రోజుకు రాజరాజేశ్వరి, ఈ వరుస ఏదో కనపడుతూ ఉంటుంది ఇక్కడ. ఎవరిని ఆరాధన చేయాలి, ఎట్లా ఆరాధన చేయాలి అని చూస్తున్నప్పుడు అమ్మవారి అసలు పౌత్రమావాస్య నాడు చక్కగా అమ్మవారు గర్భస్థయి కొత్తగా పిల్లని కనబోతుంది అనిపించేటట్టుగా ఉంటుంది. ఆ ముందు రోజు నాడు పూర్తిగా ఆమె నిండు గర్భిణి, తెల్లవారి బాలను ప్రసవించింది అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతం లోపల ఇదే సమయం లోపల చక్కనైనటువంటి పుష్పోత్సవంతో కూడుకున్నట్టు వినాయక చవితి లోపల ఆకులతో చేసే పూజ ఇప్పటికి పుష్పోత్సవంగా మారి చక్కనైనటువంటి బతుకమ్మ పండుగ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. బతుకమ్మ పండుగ లోపల కూడా అరోమా థెరపీ లాగా పుష్పాల చుట్టూ తిరిగి ఆ మధ్య లోపల కూడా పెట్టేటటువంటిది అమ్మవారే. అక్కడ కూడా ఒక రకమైనటువంటి అమ్మవారే పసుపు రూపంలో పెట్టి గౌరమ్మని పెట్టి, అది కూడా ఒక రకమైన తాంత్రికమైన అమ్మవారి పేరే. అది కాకుండా బయటికి బతుకమ్మ అని పేరు పెడుతున్నారు. దాని చుట్టూ తిరుగుతూ చేసేటువంటి 9 రోజుల పాటు పూజలు, దానికి అయినటువంటి
సద్దులు అంటారు. ఇవి శరన్నవరాత్రి రోజుల్లో పెట్టే నైవేద్యాలు ఎటువంటివి వాళ్ళు పెట్టే సద్దులు అవే. వాళ్ళకుండే ప్రాంతీయాల లోపల ఉండేటటువంటి ఆహార నియమాలు ఏవి ఉన్నాయో దాన్నే నైవేద్యాలుగా పెట్టే సంప్రదాయం సద్దులు అని. అది ఆపరంగా ఉన్నాయి. మనకు సూర్యోదయానికి సంబంధించి సూర్యునికి సంబంధించినటువంటి వేరు కిరణాలు మన భూమి మీద ప్రసరిస్తూనే ఉన్నాయి. ఈ ప్రసరించే కిరణము ఓజోన్ పొర నుంచి వడగట్టబడి మన దగ్గరకు వస్తుంది. ఓకే. ఈ వడగట్టబడి మన దగ్గరకు వస్తున్నటువంటి ప్రతి కిరణము కూడా మనకు ఎన్నో రకాలైనటువంటి సంకేతాలను ఇస్తూ ఉంది. ఈ కిరణం లోపల మొదటి కిరణం నుంచి తల ఎత్తి చూడగలిగేటటువంటి కిరణం వరకు కూడా ఒక్కొక్క కిరణానికి మన వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి సారించారు మన పూర్వీకులు. నవరాత్రుల లోపల కేవలం పూజల వరకు ఉపాసనల వరకు అనుకున్నాం. ఉపాసన అంటే ఆ కిరణంతో కలిసి ఉండటం. బాలాకిరణము అని చెప్పేసి అని అన్నారు అనుకుందాం. ఉదాహరణ, బాలా త్రిపుర సుందరి. మనకు వెంకటేశ్వర స్వామి కూడా బాలాజీ అనే పేరు ఉంది. బాలా త్రిపుర సుందరి అంటారు. త్రిపురాలు అంటే మన మనస్సు, శరీరం అనేటటువంటిది లోహపురం, మనస్సు అనేది రజతపురం, ఆత్మ అనేది స్వర్ణపురం. ఈ మూడు పురాల లోపల కూడా అద్భుతమైనటువంటి సౌందర్యం ఉంటే నిన్ను త్రిపుర సుందరి అంటారు. ఆ మూడు చోట్లలో కూడా మీలో రాక్షసత్వం ఉంటే వాడిని త్రిపురాసురుడు అంటారు. ఈ త్రిపురాసురత్వ స్థితి నుంచి మనం త్రిపుర సుందరి స్థితికి వెళ్ళిపోవాలి అనేటటువంటి భావన దీంట్లో అంతర్గతంగా కనిపించేటువంటి అంశం. అయితే ఈ బాల అనేటప్పుడు ఎట్లా కనపడుతుందంటే సూర్యోదయ సమయం లోపల ఈ ప్రకృతి అంతకుముందు పూర్తిగా చీకటిగా ఉన్నదల్లా అరుణ కిరణాలు అప్పుడప్పుడే బయటికి వస్తున్నటువంటి కిరణాల వల్ల భూమి అంతా కూడా ఒక్కసారి మేలుకుంటుంది. పశుపక్ష జాతి మేలుకుంటుంది. మనమన్న బద్ధకంగా పడుకోవచ్చేమో కానీ పశుపక్ష జాతులు పడుకో. సూర్యోదయం అక్కడ అవుతుందనగానే ఇవి లేచి కూర్చుంటాయి, ఆహార సముపార్జనకు ఇంకేదో పనులకు వెళ్ళిపోతుంటాయి. అవి అటువంటి పనులు చేసేటటువంటి విధానం లోపల ఆ మొదటి కిరణం ఏదైతే ఉందో చల్లగా హాయిగా ఉంటుంది. చూడటానికి ఎర్రగా కనపడుతుంటుంది సూర్యుని కిరణం, బయటికి అరుణ కిరణాలు కనపడుతుంటాయి. అందుకే మీరు చక్కగా జాగ్రత్తగా చూడండి. బాలా త్రిపుర సుందరి ధ్యాన శ్లోకంలో మొదటి మాట అరుణ కిరణజాల ఈ హెంచిత అనుకుంటూ శాపకాశ అనుకుంటూ మొదలు పెడతాం. నిరుపమ గుణశీల నిత్య కళ్యాణశీల అనుకుంటూ మొదలు పెడతాం. అంటే ఆ అరుణ కిరణజాలములతో కూడుకున్నటువంటిది. అరుణం అంటే ఎరుపు. ఆ ఎరుపుతో కూడుకున్నటువంటి కిరణజాలాలు మరి అవి ఎట్లా ఉన్నాయి? పని బాగా దూసుకుపోయేటట్టుగా ఉన్నాయంటే లేదు, ప్రశాంతంగా ఉంటాయి. చిన్న పాప ఎర్రటి శరీరంలాగా ఉన్నాయి. అట్లా కనిపించేటటువంటి మొదటి కిరణము బాలాకిరణము అది వ్యక్తిని మేలుకొల్పడానికి పనిచేసింది. ఆ వ్యక్తి లోపల ఉండేటటువంటి జాడ్యాన్ని తగ్గించడానికి పనిచేసింది. మనస్సును ధైర్యం తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి బాలా త్రిపుర సుందరి అని చెప్పేసి అనేటువంటి ఆ రోజున మనం చిన్నపిల్లలకు పూజ చేసే విధానం అంతా ఏంటంటే కొత్త పిల్లలు ఈ విధానం అంతా దేనికి సంబంధించింది? అమ్మవారు మొదటి కిరణముగా కనపడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సూర్యకిరణం. ఆ కిరణం మరి బయట ఎట్లా ఉంది అంటే ఓజోన్ పొరవతల భగ్గున మండుతుంది ఆ సమయం లోపల. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఎట్లా ఉంది? చల్లగా హాయిగా ఉంది, చిన్న పాపలాగా ఉంది. అందుకని బాలా త్రిపుర సుందరి. రెండవ కిరణము మనకు గాయత్రి కిరణం. ఈ గాయత్రి కిరణం ఏం చేస్తుందంటే కొంచెం ఇది ఆరెంజ్ కలర్కు మారుతూ ఉంటుంది. ముక్తా విద్రుమహేమనైరదవళ ఛాయేర్ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీ వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. ఈ గాయత్రీ కిరణం ఏమైపోయిందంటే కొంచెం ఎరుపు నుంచి ఆరెంజ్ కలరు పసుపు కలర్ మధ్యలోకి వస్తూ ఉంటుంది. అది ఆ కొంచెం రెండో కిరణం. మొదటి కిరణం అప్పుడు స్నానం చేసి దేవునికి అర్ఘ్యం వదిలిపెట్టడం అనేటటువంటిది నదుల లోపల నిలబడి స్నానం చేయాలని. అంతకుముందు ఏం చేయాలంటే బ్రాహ్మణ కుటుంబాల్లో ఉండేటటువంటి పిల్లలు పొద్దున పూట లేచి 4కి 3:30కు లేచి బ్రాహ్మీ ముహూర్తాల్లో సూర్యోదయ ప్రదేశం లోపల వేరువేరు నక్షత్రాల యొక్క మార్పులు ఏమేమి ఉన్నాయి, ఆ రోజు ఎట్లా ఉండబోతుందో అబ్జర్వ్ చేయాలి. దీన్ని ఖగోళ వేధ అంటారు. ఈ వేధ చేస్తే అక్కడ ఉండేటటువంటిది ఈరోజు నక్షత్రాలు ఇట్లా ఉన్నాయి అని దాన్ని ఒక గుర్తుపెట్టుకుంటారు. ఆ నక్షత్రాలు సూర్యోదయం కన్నా ముందుగా ఉదయించినటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాలు ఉదయించినప్పుడు ఈరోజు ఆనందకరమయ్యేటట్టయితే ఇది పండగ. అది బాగా ఇబ్బంది పెట్టే రోజు కనుకైతే ఇది మనకు వ్రతం. వినాయక చవితి కూడా అందుకనే వ్రతం. ఆ రోజు పొద్దున్నే వినాయక నక్షత్రాలు ఉదయిస్తాయి.
ఓకే. సూర్యోదయం కన్నా ముందుగా సూర్యోదయం ఉదయించే ప్రదేశం లోపల ఇదంతా గమనించాలి. గమనించిన తర్వాత సూర్యోదయ సమయంలో స్నానం చేయాలి. సూర్యుని రెండవ కిరణం వచ్చే సమయానికి అర్ఘ్యం వదిలిపెట్టాలి. ఓకే. ఈ అర్ఘ్యం వదిలిపెట్టడం, ఆ సమయంలో సూర్య నమస్కారాలు చేయటం లాంటివి దేనికయ్యా అని చెప్పేసానంటే, శరీరం లోపల డి విటమిన్ సంబంధించినటువంటిది గాయత్రి కిరణం. అయితే ఇప్పుడు ఈ అర్ఘ్యం వదలడం అనేది అన్ని వర్ణాల వాళ్ళు చేయొచ్చు అంటారా? ప్రతి వాళ్ళు చేయాలి, అవసరం కూడా. ఎందుకంటే ఈ అర్ఘ్యం వదలడం అనేటటువంటిది జలాన్ని భగవంతునికి ఇస్తే మళ్ళీ మనకు పదింతలు చేసి ఇస్తాడు ఆయన్నే. హుహు. భగవంతునికి జలాన్ని సమర్పించడం, తృప్తి పరిచే దాని పేరు తర్పణం అంటారు. నీళ్లు వదిలిపెట్టేటటువంటిదంతా కూడా అర్ఘ్యం అంటారు. చేతులతో ఇచ్చేది ఏదైనా అర్ఘ్యమే అవుతుంది. అది ఆయనకు గనక ఇచ్చేటట్టయితే, భగవంతుడు మన దగ్గర నుంచి జలాన్ని స్వీకరించేటట్టయితే మళ్ళీ 6 ఇంతలు చేసి తీసుకుంటాడు. అసలు సూర్యుని యొక్క విశేషం అంటూ ఏం చెప్తారంటే, సముద్రం మీద ఉండేటటువంటి జలాన్ని స్వీకరించేటటువంటి సూర్యుడు మళ్ళీ మంచినీళ్లుగా మార్చి మనకు వర్షాన్ని కురిపిస్తాడు అని. హుహు. అందుకనే ట్యాక్సీ తీసుకునేటటువంటి ఒకానొక రాజు అందరి దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలి అంటే, మళ్ళీ 10 ఇంతలు మంచి చేయడం కోసం, వాళ్ళు తినడానికి కాదు, మంచి చేసి సమాజానికి పంచడం కోసం ట్యాక్సీ తీసుకోవాలి అని చెప్పేసిన సూత్రం ఎక్కడి నుంచి వచ్చిందనమాట. ఓకే. అట్లా నీళ్లు అంటే తాను పనికిరాంతి తీసుకున్నా కానీ మంచి చేసి ఇవ్వాలి, ఇది సూత్రం. ఆ సూత్రం ప్రకారం రఘువంశ మహారాజులు ఉన్నారు అని చెప్పేసి రఘువంశంలో కాళిదాసు రాస్తూ ఉంటాడు. అట్లా అటువంటి స్థితుల లోపల రెండవ కిరణం అర్ఘ్యం అందరూ ఇవ్వవలసిందే నిజానికి. ఎందుకంటే సూర్యునికి నీళ్లు, సూర్యుని కాంతి నేను తీసుకోవట్లేదా, దానికి ఇంక వర్ణం ఏంటి, వర్గం ఏంటి, అసలు మామూలుగానే ఇవన్నీ వద్దు ఇంకా. కానీ అసలు సూర్యుని కిరణాన్ని స్వీకరించిన వాళ్ళు ఎవరు? అందుకని ఖచ్చితంగా అందరూ జలాన్ని ఇచ్చే సంప్రదాయం పెంచుకోవాల్సిందే. సరే, ఏదేమైనా మొత్తానికి రెండవ కిరణం శరీరం లోపల డి విటమిన్ సంబంధించిన కిరణం అందరికీ కావాలి. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు డి విటమిన్ లేదని పొద్దున్న పుట్టగానే పిల్లల్ని తీసుకుని పోయి పైన మేడ మీద తీసుకుపోయి చూపించే సంప్రదాయం, లేదా దానికి వెలుగులు పెడుతున్నారు, దానికి ఎంతో కొంత వసూలు చేసుకుంటూ. ఆ తర్వాత శరీరంలో రికెట్స్ కానీ, ఆస్టియోపొరోసిస్ కానీ ఇవన్నీ ఏర్పడుతున్నాయంటే డి విటమిన్ లోపం. ఈ కాలంలో డి విటమిన్ లోపంతో చాలామంది కనపడుతున్నారు. అందుకని సూర్యునికి ఎదురుగా కాసేపు ఆ సమయం లోపల ఉండి సూర్య నమస్కారాలు లాంటివి చేయటం అనేటటువంటి సంప్రదాయం అంతా కూడా ఈ రెండవ కిరణమైన గాయత్రి కిరణం, ఇది రక్షించేటటువంటిది. గాయత్రి ఒక మంత్రం రూపంలో లోకానికి తెలిసింది. గాయత్రి అనేది ఛందస్సు, యాక్చువల్గా అది ఛందస్సు, వైదిక ఛందస్సులో గాయత్రి ఛందస్సు. ఆ వరుసలో ఏది రాసినా గాయత్రి అనే అంటారు. ఇప్పుడు ఆ ఛందస్సు ఈ లోకానికి అంటే ఈ ప్రస్తుత కాలానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? అది ఆ వరుసలో రాయటమే ఛందస్సు. ఇప్పుడు ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పేసి, వక్రతుండాయ విద్మహే, ఇట్లా మనకు చెప్పేటటువంటిది. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. ప్రతి చోట ఒక్కొక్క దేవుడికి పేరు చెప్పేసుకుంటూ వస్తుంది కదా, ఆ దేవుళ్ళ పేరు పెట్టి తన్ను అని చెప్పేసి ప్రచోదయాత్ అని చెప్పేసి అంటాం కదా. అదంతా గాయత్రి అక్షరాలు, 24 అక్షరాల వరుస, అదంతే. ఆ అక్షరాల వరుస కాబట్టి గాయత్రి అనేటటువంటిది తర్వాత రోజుల్లో రక్షించేది అని అర్థంలో తీసుకొచ్చాను. గాయతాం ఇది అని చెప్పేసి గాయత్రి అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాం. ఏది రక్షిస్తుంది అంటే నీ శరీర ఆరోగ్యాన్ని రక్షిస్తుంది ఫస్ట్ అది. కాబట్టి ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి ఏదైతే మనకు డి విటమిన్ ఉంటుందో ఆ రక్షణ అనేటటువంటిది సూర్యకిరణం, అది ఓజోన్ పొర నుంచి వడగట్టబడి మనకు వచ్చేస్తుంది. ఆ కిరణానికి మనం నమస్కారం చేయాలా వద్దా? అందుకని ఆ కిరణానికి చేసే నమస్కారం రెండో రోజు పూజ. ఓకే. ఇక మూడో రోజు పూజ ఏంటి? అన్నపూర్ణాదేవి కిరణం. అన్నపూర్ణాదేవి అంటే ఏంటి అంటే, ఆకాశం నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణము పత్రాల మీద పడుతుంది, భూమి మీద ఉండే పత్రాల మీద పడుతుంది. మనం తినే ఆహారం అంతా కూడా 99% మనకు ఆకుల నుంచి వచ్చేది. నేను మాంసాహారం తింటానండి అన్నా కానీ మాంసాహారం తినేటటువంటి ఏవైతే జంతువులు ఉన్నాయో అవి కూడా మళ్ళీ శాకాహారులే. కాబట్టి అవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయంటే ఖచ్చితంగా వృక్షజాతులకు సంబంధించినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాయి. వృక్షజాతి నుంచి ఎట్లా ఏర్పడుతుందంటే, పత్రాల లోపల పత్రహరితం ఉంటుంది, క్లోరోఫిల్ అంటాం. ఈ క్లోరోఫిల్ అనేటటువంటిది పత్రహరితం మీద సూర్యుని కాంతి పడ్డప్పుడు కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది, ఫోటోసింథసిస్ అంటాం. ఏ కిరణజన్య సంయోగ క్రియ జరగడం వల్ల పిండి పదార్థం ఏర్పడుతుంది. ఆ పిండి పదార్థాలను దాచుకుంటుంది. ఆ దాచుకున్న దాన్ని మనం దోచుకుంటున్నాం. వరి అన్నప్పుడు ధాన్యం మనం కోసుకొచ్చుకుంటున్నాం, అది తయారు చేసుకున్నది. అది పండు, మన కాయ పండు అది దాచుకుంది, అది మనం తెచ్చుకుంటున్నాం. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఆటోమేటిక్గా వృక్షాదుల జాతుల నుంచే మనం ఆహారం అంతా మనం ఎక్కడి నుంచి తింటున్నామంటే సూర్యుని కిరణం యొక్క ప్రభావం చేత ఈ పత్రహరితం మీద పడటం వల్ల వచ్చినటువంటి ఆహార సముపార్జన.
మరి ఈ కిరణానికి మనం నమస్కారం చేయాలా వద్దా? ఇది కన్నా కిరణం పడలేదనుకోండి, ఈ చెట్టు బయటకు వస్తుందా? మీరు వృక్షాన్ని నాటినప్పుడు ఇక్కడెక్కడో ఇంట్లో నాటి పెట్టారనుకోండి, సూర్యుని కిరణం పడకుండా ఇంట్లో అది పెరుగుతుందా అసలు? బయట భూమి ఉండాలి, భూమి లోపల నీళ్లు పడాలి, అన్నీ పెట్టినప్పటికి కూడా భగవంతుని దయ అనేది సూర్యకిరణమే. ఆ సూర్యకిరణ ప్రభావాన్ని మన వాళ్ళందరూ క్యాలిక్యులేట్ చేసినటువంటి విధానం ఇది అన్నపూర్ణాదేవి అని. నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి అని చెప్పినటువంటిది మాట అదే. ఆమె ఎందుకు ఆనందాన్ని కలిగజేస్తుందంటే భోజనమే ఆనందం మనకు. ఆనందం కలగడానికి మూల కారణం ఎవరు? సూర్యుని శక్తి. ఇది సూర్యుని కిరణ శక్తికి నమస్కారం. అందుకనే నమస్తస్యై నమస్తస్యై, ఆమెకు నమస్కారం. అది మూడో రకమైన కిరణం అన్నపూర్ణాదేవి. అంటే ఇప్పుడు అన్నపూర్ణాదేవిగా మనం భావం చేసినప్పుడు ఏం చూడాలి అంటే, సైన్స్ పరంగా మూలమైనటువంటి కిరణజన్య సంయోగ క్రియ ఈ భూమి మీద ఉండే ప్రతి ఆకు మీద పడుతూ ఉండటం వల్ల వచ్చినటువంటి ప్రోడక్ట్. ఈ ప్రోడక్టే మన దేహం. ఇవాళ ఆహారమే మనం తింటున్నాం. అన్నం తినకుండా ఎట్లా ఉంటున్నాం? అన్నం ఎక్కడి నుంచి వచ్చింది కదా? ప్రతి వస్తువు కూడా ఇక్కడి నుంచి ఇట్లా వస్తుందని మనం తెలుసుకోవాలి. అందుకని ఆ అన్నపూర్ణాదేవి అని బయటికి చూపించే దాని వెనక ఉండేటువంటి సైన్స్ని మనం గమనించాల్సి ఉంటుంది. అలాగే మరి నెక్స్ట్ లలితా త్రిపురసుందరి దేవి, మహాలక్ష్మీ కిరణం అని 4వ రోజు నాడు చేస్తాం. 5వ రోజు నాడు చేసేటటువంటిది లలితా త్రిపురసుందరి. ఓకే. మహాలక్ష్మి అన్నప్పుడు లక్ష్మి ఐశ్వర్యానికి సంకేతం. లక్ష్మలు అంటే శుభగుణాలు అని అర్థం. లక్ష్మి ఐశ్వర్యానికి సంకేతంగా కనపడుతుంది. ఐశ్వర్యం అనేది ఈశ్వరుని సంకేతంగా ఉంటుంది. ఈశ్వరుడు మనకున్నవాడు సూర్యుడు ఒక్కడే. సూర్యుని కిరణమే ఇవన్నీ కూడా మనకు కనిపించేటువంటి విధానం. ఈ ఐశ్వర్య సంపద అంటే అసలు భూమి లోపల కానీ భూమి చుట్టుపక్కల కానీ ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిన మన ఆహారం అనేది ఐశ్వర్యమేనా కాదా? అది అమ్ముకునే కదా చాలామంది బతుకుతున్న వాళ్ళం. అది డబ్బుగా మారిందా లేదా? భూమి ఐశ్వర్యమా కాదా మనకు? భూమి అనేక రూపాల లోపల మనకు వినియోగపడుతుంది కదా. మన ఆవాసానికి పనిచేస్తుంది, అనేక రకాల పంటలకు ఇంకితరమైనటువంటి వ్యవహారాలకు ఉపయోగపడుతుంది కదా. భూమి లోపల ఉండేటటువంటి నేచురల్ గ్యాస్ ఉంది, సహజ వాయువులు ఉన్నాయి. అదంతా కూడా మనం అమ్ముకుంటున్నాం, మనం వాళ్ళ వంట చేసుకుంటున్నాం కదా. మరి పెట్రోలు డీజిలు అది భూమి నుంచి వచ్చేదే కదా. అది కూడా ఆకాశం నుంచి వచ్చే కిరణాల వల్ల భూమితోని జరిగిన చర్యల వల్ల అది ప్రొడ్యూస్ అయ్యేదే కదా. ఈవెన్ బండరాళ్ళమ్మ, ఇప్పుడు గ్రానైట్ ఎఫెక్ట్, గ్రానైట్ పరిశ్రమ, అద్భుతమైన పరిశ్రమ రావాలంటే ఆ రాయి కూడా భూమి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణ ప్రభావంతో భూమి లోపల వచ్చేటటువంటి మార్పుల వల్ల జరిగేటటువంటిది కదా. అనేక రకాల అగ్నిపర్వతాల వ్యవహారం జరిగేది. బొగ్గు ప్రొడ్యూస్ అయ్యేది కూడా అక్కడి నుంచే కదా. అది కూడా మనకు ఇవే కదా సోర్సెస్. కాబట్టి ఇదేమో బయటికి కనిపించేటటువంటి ధనం. ఇవన్నీ కూడా మనం వినియోగించుకుంటున్నాం ఇవాళ. భూమిని అంతా తోడి అసలు నీరే ఇవాళ పెద్దదైనటువంటి పరిశ్రమ. భూమి నిండా నీళ్ళే, లోపల తవ్వి నీళ్లు తీసుకొని వచ్చేసి అటు పంట పొలాలకు వాడుతున్నాం, వీటిని తాగడానికి వాడుతున్నాం. కాబట్టి ఏ రూపంలో చూసినా కానీ జలం లోపల శక్తి, రాయి లోపల శక్తి, గ్యాస్ లోపల శక్తి, వీటికన్నిటిని మనం తీసుకుంటున్నాం. శక్తులు ఇంకో రూపాల్లో ఉంటాయి. మీ దగ్గర ధైర్యం ఎంత ఉందండి అని చెప్పేసానంటే దానికి కొలమానం లేదు. కొలమానం లేనిది ఏది ఉందో అది సంపద అంటారు. కొలమానం ఉంటే లెక్క ప్రకారం చూపించవచ్చు, ధనము అంటే లెక్క చూపిస్తాం, కానీ ధైర్యం మనం కొలమానం చూపించలేము. మీ ఆరోగ్యం ఎంత ఉందండి, 1 కిలో ఇచ్చిపోండి మాకు, ఇవ్వలేము. సంతాన శక్తి ఇవ్వలేరు. అంటే మన లోపల ఉండి మనకు అద్భుతమైనటువంటి శక్తులు మన దగ్గర కొన్ని ఉన్నాయి. ఇవన్నీ లక్ష్మీ సంకేతం. అందుకే మీకు అష్టలక్ష్మి గుణాల లోపల ధైర్యలక్ష్మి ఉంది, ధాన్యలక్ష్మి ఉంది, ధనలక్ష్మి ఉంది, గజలక్ష్మి. ఆకాశం లోపల ఉండేటటువంటి ఈ మబ్బులను లాగగలిగేటటువంటి ఒక గొప్పనైన శక్తి అదొకటి ఉంది భూమికి, గజలక్ష్మి. గజలక్ష్మి అంటే బయటికి కనిపించే ఇట్ల రూపం కాదమ్మా. ఇది గజం ఐశ్వర్యానికి ప్రతీక. ఆ జలం చలుతూ కనపడుతుంటుంది. లక్ష్మీర్ దివ్యేర్ గజేంద్రైర్ మణిగణ ఖచ్చితై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం అని చెప్పేసి అనటం కదా. ఆ గజం ఏం చేస్తుందంటే, గజం అంటే ఆకర్షణ శక్తి. ఇంతకుముందు గణపతి గురించి కూడా మనం అదే భావన పొందాం. గణపతి ఆకర్షణ శక్తి ఎటువంటిదో గజం ఆకర్షణ శక్తి. ఆకర్షణ శక్తి ఏం చేస్తుంటుంది అంటే ఆకాశంలో ఉండే మేఘమండలాన్ని లాగేస్తుంది, లాగి ఆ జలాన్ని ఈ భూమి మీద వర్షింపజేస్తుంది. ఆ వర్షింపజేయడం వల్ల మనకు పంటలు పండుతాయి, వ్యవహారం అంతా ఉంటుంది. అక్కడ లక్ష్మీదేవి బయటకు వస్తుంది. కల్పవృక్షాలు, కామధేనువులన్నీ మనకు సంపదలు కావా ఇవాళ? ఎన్ని రకాల సంపదలు ఉన్నాయి. ఈ సంపదలకు అన్నిటికీ ప్రతీక లక్ష్మి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సూర్యుని కిరణం కాదా?
ప్రకృతి సంపద కాదా ఇదంతా? ఈ ప్రకృతి సంపదకు ఆ సూర్యకిరణం మూలమయ్యేటప్పుడు వీటికి రెండింటికి మనం మూలానికి నమస్కారం చేయాలా వద్దా? ఇది మహాలక్ష్మి సంబంధమైనటువంటి కిరణం. మీరు ఇందాక అడిగినటువంటిది నెక్స్ట్ ఇది తీసుకునేటట్టయితే లలితా త్రిపుర సుందరి. లలితా త్రిపుర సుందరి అసలు లోకం లోపల చాలామంది ఉపాసనలకు మూలమైనటువంటిది, ఎంతోమంది పారాయణాలకు మూలమైనటువంటిది లలితా సహస్రనామం. లలితా ఇది ఇంతకుముందు ఇంకో దానికి కూడా గుర్తు చేయాలమ్మా మీకు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి దాంట్లో అష్టోత్తర శతనామాలు ఒకసారి మీరు చూడండి. చూస్తే ప్రకృత్యై నమః అని మొదలు పెడతాడు. అవును. లక్ష్మీదేవి అయి నమః అని చెప్పేసి అన్నాడు ఎక్కడ కూడా. ప్రకృతి లక్ష్మీదేవి ప్రకృష్టంగా తయారు చేయబడింది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః. టు నో సంథింగ్. విద్య అంటే జ్ఞానం అని అర్థం అక్కడ, అంతే. విద్య అంటే నేను చదువుకునే పుస్తకం కాదు ఇక్కడ. సర్వభూతహితప్రదాయై నమః అంటాడు. ఈ మీరు ఒక్కసారి ఆ పేర్లని కనుక మనం చూసేటట్టయితే ఆ హిరణ్మయి అయినటువంటి అమ్మవారు, శ్రీ సూక్తంలో చెప్పబడ్డటువంటి అమ్మవారి యొక్క స్వరూపం అంతా కూడా ఈ భూమి మీద కనిపించేటటువంటి సంపదల రూపంలో ఎట్లా కనపడుతుందో తెలుస్తుంది. ఈ సంపదలు మనకు ఏముందిలే అని చెప్పేసి అది ఒక్కనాడు లేకపోతే మనకేందో దాని బాధ ఏందో అర్థమవుతుంది. మన ఋషులు మునులు ఇది గుర్తించారమ్మా. గుర్తించేసి ఇట్లా కనీసం ఒక్కసారన్నా మీరు గుర్తు చేసుకోకపోతే ఎట్లాగనైనా ఇవన్నిటిని కూడా అని చెప్పేసి ప్రత్యేకంగా పెట్టినటువంటి ప్రాసెస్ ఇది. ఆ తర్వాత మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే లలితా త్రిపుర సుందరి. లలితా త్రిపుర సుందరిలో శ్రీమాతగా మనం చూస్తున్నాం. ఓజోన్ పొర లోపల ఉండేటటువంటి పాంచభౌతిక శక్తికి శ్రీమాత అని పేరు. మాతృత్వ సంకేతం ఇది, మాతృత్వ సంకేతం. అది లేకుంటే మనం బతుకులేదు. గురుని మీదనో, శుక్రుడి మీదనో, చంద్రుడి మీదనో ఎక్కడైనా కానీ బతుకు ఉందా? ఎక్కడుంది బతుకంటే? అంటే భూమి మీద మాత్రమే ఉంది. ఎట్లా ఉంది అంటే ఓజోన్ పొర ఉంటేనే ఉంది. ఇదే హిరణ్య ప్రాకారంగా చెప్పింది శ్రీ సూక్తం. కాంసో ఓ స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం అని. ఆ హిరణ్య ప్రాకారాన్ని పాడు చేసిన వాటాన్ని ప్రయత్నం చేసిన వాడు హిరణ్య కశిపుడు, హిరణ్యాక్షుడు. అందుకనే లోపల ఉండే అమ్మవారి పేరు హిరణ్మయి. ఆ హిరణ్మయి అయినటువంటి లక్ష్మీదేవి లేదా శ్రీ అనేటటువంటిది మనకు సంపదగా చూపించొచ్చారు. ఈ శ్రీంలోని ఈంకారం ఆక్సిజన్. తాం పద్మినీం ఈం శరణమహం ప్రపజ్జే అలక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే. శ్రీ సూక్తం చెప్తుంది. వైదిక సూక్తాలన్నీ కూడా వైజ్ఞానికంగా చూడాలమ్మా. ఏదో దేవత ఇట్లా ప్రార్థన చేస్తే నాకు డబ్బులు గుర్తుస్తాయని చెప్పేసి చూడటం కాదు ఇక్కడ. ఆమె ఆక్సిజన్తో కూడుకున్నటువంటిది. ఈ ఆక్సిజన్ భూమి మీద ఉన్నది కాబట్టి ఇక్కడ మనం అందరం బతుకుతున్నాం. ఆ ఆక్సిజన్ అనేటటువంటిది ఇంకార స్వరూపిణి కాబట్టి మనకు బీజాక్షరాలన్నింటిలో క్లీం, హ్రీం, శ్రీం ఇట్లా చెప్పుకుంటూ వస్తుంటాం. అందుకని అన్నిటికీ శ్రీం చెప్తుంటుంటే ఎక్కువసార్లు శ్రీ శబ్దాన్ని బాగా వాడుతూ ఉండేటట్టయితే శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకనే ఇంట్లో శ్రీవారు, శ్రీమతి, శ్రీ 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 శ్రీకారం చుట్టాడు, ఇట్లా శ్రీయుత గౌరవనీయులైన ఈ పరమ పూజ్య శ్రీ 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 పూజ అని చెప్పేసి అని ఎక్కడైనా శ్రీ చెప్పడానికి కారణం అదే. అక్కడ ఈకారంతో కూడుకున్నటువంటి శకార రకారాలతో కూడుకుని ఉంటాయి అవి. ఆ శ్రీకారం ఉండేది. అందుకని ఆ శ్రీమాత ఆమె ఉంటే, అదే వైష్ణవుడు శ్రీదేవిగా చూశారు, మన వాళ్ళు శ్రీమాతగా చూశారు. ఆ శ్రీదేవి, భూదేవి విష్ణువుకు భార్యలుగా చూశారు. ఇదంతా దీని చుట్టూ ఉండే ఎనర్జీ. అందుకే మీకు భక్తి భావనతో మనం కనుక గమనించేటట్టయితే లలిత అమ్మవారి యొక్క రూపాన్ని ఒకసారి మనసులో చూడండి. శివుడు పడుకున్నట్టుగా ఉంటుంది, శివుడి మీద అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంటుంది. శివుడంటే భూమి, శివుడంటే భూమి, భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఓజోన్ పొర ఏదైతే ఉందో అది అమ్మవారు. ఇది శ్రీమాత. ఆ ఆవరించి ఉన్నటువంటి ఏ మాత అయితే మన దగ్గర లేకపోయేటట్టయితే పాంచభౌతిక శక్తితో కూడుకున్న మాత మనకు బతుకులేదు, పుట్టుక లేదు. ఆమె శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత. ఏంటి ఆక్సిజన్ ఎట్లా ఉత్పత్తి అవుతుందో చెప్తుంది మీకు. చైతన్యం అనే అగ్నికుండంలో పుట్టిన దానా అని చెప్పేసి చెప్పటం. దేవకార్య సముచిత మనకు వచ్చిన పర్పస్ ఏంటో తెలిసేటటువంటిది. అందుకని దేవకార్యం ఏంటంటే మనందరిని రక్షించను. అనుకోకుండా ఇట్లా జరిగిపోతున్నది ఇది. ఆ తత్వాన్ని ఆ రూపంలో, వైజ్ఞానిక రూపంలో లలితా సహస్రనామాన్ని చూడండి ఎంత గొప్పగా ఉంటుంది. అటువంటి శ్రీమాత, ఆ శ్రీమాతకు సంబంధించినటువంటి తత్వాన్ని లలితా ఉపాసనలో మనకు కనపడుతుంది. దీనికి అనేక రకాల ఉపాసన మార్గాలు ఉన్నాయి. లలితా విశేషం లోపల శ్రీచక్ర ఆరాధన అంతా కూడా లలితా సంబంధమైనటువంటి సూత్రమే. అందుకని పాంచభౌతిక శక్తికి కూడా ఇంకా అనేక రకాల రూపాలు ఉన్నాయి. భూమి అంటే భూమి ఒక్కటే ఉండదు. భూమి 50% కనుకుంటే 12.5 జలము, 12.5 అగ్ని, 12.5 వాయువు, 12.5 ఆకాశం, మొత్తం కలిపి 100%. జలం అంటే జలం 50% ఉంటే భూమి 12.5, మిగతా 4 భూతాలు 12.5, మొత్తం 100%. ఇది పంచీకరణ విధానం అంటారు ఆధ్యాత్మిక విధానం లోపల. ఈ పంచీకరణ విధానం అంతా కూడా పాంచభౌతిక శక్తికి సంకేతంగా ఉంటుంది. ఈ పాంచభౌతిక శక్తికి
మన వాళ్ళు స్వీకరించిన విధానం ఈ రూపంలో కనపడుతుంది. ఆ పాంచభౌతిక శక్తే మనము ఈ రోజుల్లో చూసేటటువంటి లలిత లేదా మనకు శ్రీమాత అనేటటువంటి భావంతో కనపడుతుంది. త్రిశతి నామాల్లో కూడా దీనికి సంబంధించిన విశేషంలో కకార రూప కళ్యాణి, కళ్యాణ గుణశాలిని, కళ్యాణశీలనిల్య, కమనీయ, కళావతి అంటూ కా, ఏ, ఈ ఇటువంటి కొన్ని అక్షరాలతో సమన్వయంతో చేస్తూ ఉంటుంటారు. అనేక రకాల ఉపాసనతో కూడుకున్నటువంటి గొప్పనైన లలిత అనేటటువంటిది, లాలిత్యంతో కూడుకున్నది, తల్లి ప్రేమ, ఇది లేకుంటే మనం లేవు నాయన అని చెప్పేసి గుర్తు చేసేటటువంటిది అనమాట. పాంచభౌతిక శక్తి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి దీనికి సంబంధించి శ్రీ సూక్తం మీరు బాగా అధ్యయనం చేసేటట్టయితే దీంట్లో అన్ని విషయాలు కనపడుతూ ఉంటుంటాయి. లక్ష్మీదేవికి దీంట్లోనే కనపడతాయి. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా లేదా ప్రసన్న జన సర్వదా అని కూడా చెప్పుకోవచ్చు మనం హాయిగా. అటువంటి లక్ష్మీదేవి విధానం అక్కడెట్లా ఉంటుందో ఇక్కడ శ్రీమాతా, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి కూడా అటువంటిది, మనకు మాతృత్వ సంబంధమైనటువంటిది. అందుకని ఆ తల్లి ఉపాసన అనేటటువంటిది, ఆ శక్తికి చేసే పూజ అనేది 5వ రోజు నాడు చేసే పూజ. ఆ తర్వాత సరస్వతీదేవి ఆరాధన. సరస్వతి అంటే కదిలేది అని అర్థం, సరతి అంటే కదలిక. సరస్వతి అంటే ఇప్పుడు అంతర్లీనంగా ఉన్న అంతర్వాహిని అని కూడా అంటూ ఉంటారు. లోపల జ్ఞానం అంతర్వాహిని కాదా? కానీ మిగతా ఏ దేవతలకు లేనట్టుగా సరస్వతీదేవికి నదీ స్వరూపాన్ని అందించారు. అందులో అంతర్యం జలం అనేటటువంటిది కూడా ఈ జ్ఞానానికి సంకేతంగా స్వీకరించుకుంటూ అంతర్వాహినిగా వెళ్తుంది. సరస్వతి నది కూడా ఎక్కువసేపు ఎంత దూరం ఉండదమ్మా, ప్రత్యక్షం చాలా దగ్గరగా ఉంటుంది. ఒక పర్లాంగ్ ఉంటే కష్టం, అది అంతే. మిగతా అదంతా మళ్ళీ అలకనందాలో కలిసిపోతుంటుంది అది అక్కడ. సరే, ఈ సరస్వతి అనేటటువంటిది అసలు స్వరూపం ఏంటయ్యా అంత అంతర్వాహిని. అంతర్వాహిని అంటే మన లోపల ఉండే జ్ఞాన స్వరూపము అని అర్థం అనమాట. సరతి అంటే కదలిక, సరస్సు కదులుతూ ఉంటుంది, సర్పము కదులుతూ ఉంటుంది, సరతి ఆ పదంలోనే కదలిక అని అర్థం. జ్ఞానం కదలికలకు హేతు అవుతుంది, అజ్ఞానం కదలికలకు హేతువుగా ఉండదు. జాడ్యం బలంగా ఇట్లా కూర్చుంటుంది. కానీ జ్ఞానం ఉన్నప్పుడు కదలికలు ఉంటుంటాయి. కదలికలు ఎక్కడికి ఉంటాయంటే ఉన్నత స్థితికి ఎదగటానికి కోసం. అందుకని జ్ఞాన భావనకే సరస్వతి అయిన సంకేతం. అయితే జ్ఞానం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే జ్ఞానము వెలుగు ఉన్నప్పుడు ఏర్పడుతుంది. చిమ్మ చీకటి ఉన్న చోట్ల లోపల జ్ఞానం ఏర్పడదాం ఎవరికి కూడా. ఇక్కడంతా కూడా లైట్ మొత్తం తీసేసి కూర్చోండి, ఎక్కడ ఇది ఉందో మనకు తెలియదు. ఒకవేళ లేచి నడిస్తే ఏ కాలుకి ఏమటం వస్తుందో, కాలు కింద పాము ఉందా, తేలుందా, కప్పు ఉందా కూడా మనకు అర్థం కాదు. భయం, అటువంటి భయం నుంచి ఒక చిన్న లైటు కనపడ్డప్పుడు కూడా వెంటనే ధైర్యం వచ్చేస్తుంది. అంటే వెలుగు పడితే ధైర్యం వస్తుంది, వెలుగు పడితే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తేనే కదా ధైర్యం కూడా వచ్చింది. అందుకని జ్ఞానం ఏర్పడటానికి కారణమైనటువంటి భావన ఎక్కడి నుంచి వచ్చింది? మరి సూర్యుని వెలుగే కదా అది కూడా. సూర్యుని వెలుగును ఒక దగ్గర కుప్పబోసినట్టుగా చూడండి ఒక్కసారి, తెల్లటి కాంతిని, తెల్లటి వస్త్రధారణ వేసుకున్న అమ్మవారి రూపం కనపడుతుంది. యా కుందేందు తుషారహారధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణావరదండమండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత, సా మాంపాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. మొదటిసారి పూజ చేసేటప్పుడే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటారు. కోరికలన్నీ అనేక రకాల రూపాల్లో కనిపించేది. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, నా జ్ఞానవృద్ధిని మొదలు పెడుతున్నాను అని. అంటే తెల్లటి స్వరూపం ఎందుకు వేస్తారు అమ్మవారికి అంటే సూర్యకిరణ కాంతి యొక్క సమాహార రూపానికి సంకేతంగా తెల్లటి వస్త్రధారణ. ఆమె శ్వేత పద్మాసనంలో కూర్చున్నట్టుగా చూపిస్తారు. పద్మం లోపల కూర్చుంటారా ఎవరైనా? కాదు, జ్ఞాన భావన అది, అంతే. ఆ తర్వాత లౌకిక విద్యలకు ప్రత్యేకంగా ఒక పుస్తకము, సంగీత విద్యలకు ప్రత్యేకంగా ఒక వీణ, ఆధ్యాత్మిక విద్యలకు ప్రత్యేకంగా అక్షమాల చేతిలోకి చూపిస్తుంటారు. ఈ అక్షమాలకు సంకేతం ఏమిటి అంటే అక్షరమాల. ఆ నుంచి క్ష వరకు ఉండేటటువంటి అవి అక్షరాలు అంటాం కదా. ఈ ఆ నుంచి క్ష వరకు ఉండేది అక్ష, అవి మాల. అక్షరము అంటే క్షరం అంటే నాశనం, అక్షరం అంటే నాశనం కానటువంటిది అని చెప్పేసి అర్థం లోపల. ఇట్లా మనకు అమ్మవార్ల రూపాల లోపల ఈ రూపంలో మనకు కనిపించేటటువంటిది అద్భుతమైనటువంటి జ్ఞాన సాగర భావన, తెల్లటి కాంతి, సూర్యుని యొక్క కాంతి యొక్క స్వరూపం మనకు సరస్వతీదేవిగా కనపడుతుంది. బాగుంది. ఆ తర్వాత దుర్గాదేవి. దుర్గాదేవి మనలో సహజంగా కొన్ని భయాలు ఉన్నాయి. భయము అనేటటువంటిది వ్యక్తిని నాశనానికి హేతువుగా మారుతుంది. ధైర్యం చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. శరీరంలో కండరాలన్నీ భయం వల్ల సంకోచింపబడి ఆ లోపలికి యూనివర్స్ ఎనర్జీ ఎప్పటికీ ఎంటర్ కాదు. యూనివర్స్ ఎనర్జీ హాయిగా ఎప్పుడు ఉంటుంది అంటే నీలో ప్రేమ, ఆనందం, తృప్తి, ప్రశాంతత ఎక్కడ పోయినా కానీ నాకు ధైర్యంగా ఉంటున్నప్పుడు కండరాలన్నీ ఇట్లా వికసించి ఉంటాయి.
మనం చక్కగా ఒకసారి నవ్వితే మన ముఖంలో విప్పారినట్టుగా ఎట్లా కనపడుతుందో, శరీరంలో ప్రతి అణువు కనుక ఇట్లా విస్తరించి ఉండేటట్టయితే యూనివర్స్ ఎనర్జీ అట్లా వస్తుంది. అందుకనే ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికవేత్తలు నువ్వు సంతోషంగా ఉన్నాయినా, ఎప్పుడు భయపడకు, ఒత్తిడికి గురికాకు, ఈ భయం వల్ల నీ ఎనర్జీ మొత్తాన్ని పాడు చేసుకుంటున్నావు అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. ఈ లోకం లోపల నేను వచ్చిన పని పూర్తి కావాలంటే నాకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలి అనుకునేటట్టయితే నా లోపల భయరహితమైన స్థితి కావాలి. దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతో, భయం తీసిపారేయాలి. స్వస్థై స్మృతామపి మతీవ శుభాందదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ స్తార్త్రచిత్త సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి. ఈ రూపంలో చూసినప్పటికి కూడా అనేక రకాలైనటువంటి ధైర్యాలను ఇచ్చేటటువంటిది, శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచేటటువంటిది. చుట్టుపక్కల వచ్చేటటువంటి అమ్మవార్లు ఉంటాయి మనకు, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ లాంటివి. ఇవి అమ్మవారిని పిలుస్తుంటారు. నిజానికి స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ వ్యాధులు కదండి. అయినా కానీ అమ్మవారిని ఎందుకు పిలుస్తారంటే నీలో ఆ శక్తి తగ్గిందిరా నాయన, అది పెంచుకో అని చెప్పడం ఇండైరెక్ట్గా. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఎందుకు వస్తుందంటే మనలో శక్తి తగ్గింది. శక్తి తగ్గినప్పుడు రోగం బయటకు వస్తుంది. ప్రకృతిలో కూడా మన కరోనా ఎందుకు వస్తుందంటే మనలో ప్రకృతిలో శక్తి తగ్గినప్పుడు రోగం బయటకు వస్తుంది. ప్రకృతి బలంగా నిలబడ్డప్పుడు రోగం రాదు. మీకు కూడా రోగనిరోధక శక్తి ఫుల్గా ఉంటున్నప్పుడు ఏ రోగము రాదు. రోగనిరోధక శక్తి కొంచెం తగ్గగానే ఏదో రోగం బయటకు వస్తుంది. అందుకని దుర్గాదేవి ఏం గుర్తు చేస్తుందంటే దుర్గమమైన ప్రదేశాల్లో కూడా నేనున్నానని చెప్పేసి చెప్పేటువంటి విధంగా ఆ సూర్యకిరణాన్ని నువ్వు ఉపాసన చేస్తూ కూర్చో. ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వచ్చే సూర్యకిరణం, ఆ కిరణం నీకేం చేస్తుంది, ఈ భూమికి నీకు రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఉంటుంది. ఆ రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు నీకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఈ లోకంలో మనుగడ సాగించేటటువంటి విధానాన్ని, రోగరహిత స్థితిని పెంచుతూ ఉంటుంది. ఇది దుర్గాదేవికి సంబంధించినటువంటి సూత్రం. దీని తర్వాత వచ్చేది మహిషాసురమర్దిని అని పేరు. మహిషము కుమ్ముగలిగిన రాక్షసుడు. మహిషాసురునికి అనేక రకాల గణాలు ఉన్నాయి. ఆయన చుట్టూ బ్రహ్మాండమైనటువంటి సైన్యం ఉన్నట్టుగా దేవీ భాగవతం చదివితే చాలా క్లియర్గా ఉంటుంది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. అసలు శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు, వాడు వీడు చాలామంది ఉంటారు. అసలు మహిషాసురుని సంహరించాలనంటే ఆకృతులు మారిపోతూ ఉంటాయి. ఆ మారిపోతున్న ఆకృతులను, అంటే ఇప్పుడు మనిషి లోపల కూడా అన్ని రకాల స్వభావాలు మారుతూ ఉంటాయి. వాటన్నిటిని అణిచేసి సమస్థితిలో ఉంచడానికి అట్లా మనం చూసుకుంటున్నప్పుడు అదే మహిషాసురుడు మొన్నటి ఈజీగా అర్థం కావడం కోసం చెప్పేటటువంటిది ఏంటంటే, మహిషాసురుడు, మహిషం అంటే దున్నపోతూ 2 కొమ్ములు ఉంటాయి. మరి మొన్న కరోనాకు కూడా 2-3 కొమ్ములు ఉన్న రాక్షసుడే కదా. అంటే ప్రకృతి శక్తి ఎప్పుడైతే బలహీనపడుతుందో భూమి అంతర్గతంగా ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులకు సంబంధించిన శక్తులు బయటకు వస్తాయి. అక్కడ మహిషాసురుడు బయటకు వచ్చాడు ఒకనొక సందర్భంలో గుర్తు చేసి రికార్డు చేసింది దేవీ భాగవతం. ఇప్పుడు మళ్ళీ మనం కొత్త పురాణం రాస్తే కరోనాసురుడు గురించి రాయాల్సి వస్తుంది. ఈ కరోనాసురుడు కూడా అటువంటి వాడే. ఈ రకమైనటువంటి కొమ్ముల రాక్షసుడు ఇప్పుడు బయటకు వచ్చాడు, ఆ రకమైన కొమ్ముల రాక్షసుడు అప్పుడు బయటకు వచ్చాడు. ఇవాళ ఆ రోజుల్లో ఆయనకున్న గణాన్నంతా కూడానేమో శుంభుడు, నిశుంభుడు పేర్లని పెట్టారు, రాక్షసుల పేర్లు. ఇప్పటి రోజుల్లో వేరియంట్స్ అని పేరు పెడుతున్నాం. ఈ వేరియంట్స్ అనేవి కూడా మన ఎక్కడో దగ్గర ఇబ్బందులు పెట్టినవే కదా. అందుకని అక్కడ కూడా చూడండి, మరి రక్తబీజుడు ఉన్నాడు. ఒక్క చుక్క రక్తం ఒక దగ్గర పడేటట్టయితే ఇన్ని యోజనాలు విస్తరిస్తాడు అని అర్థం. ఇప్పుడు కరోనా ఎట్లా స్ప్రెడ్ అయింది మనకు తెలియదా. మహిషాసురుడు అంటే ఇప్పటి కరోనాను గుర్తు చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. మరి ఇవన్నీ ఎప్పుడు బాగా వృద్ధిలోకి, ఇవన్నీ రాకుండా ఎప్పుడు ఉంటాయంటే ఈ భూమి మీద సరైన ప్రకృతి శక్తి బాగా ఉండాలి. ఈ ప్రకృతి శక్తి లోపించకుండా చూసుకోవాలి. ఆ భూమి మీద ఉన్న మనలోనూ కూడా ఆ ప్రకృతి శక్తి లోపించద్దు. మరి కరోనా వచ్చినప్పుడు అందరం పోయామా? పోలేదు. ఎవరు బలహీనుడో వాడు పోయాడు. అందుకని ప్రకృతి శక్తి తగ్గింది చాలా. చూడండి, ఇంకా కరోనా సందర్భంలో జరిగింది, మీకు ఆక్సిజన్ లేక చచ్చిపోయారు. అవును, ఆక్సిజన్ లేక చచ్చిపోవటం అంటే భూమి మీద ఈంకార స్వరూపిణి మన దగ్గర లోపించిందనే కదా అర్థం. మరి ఆ శక్తిని మళ్ళీ మనం ఉద్ధరించుకోవాలంటే మళ్ళీ వైదిక సాహిత్యం మీదకి వెళ్ళి మనం పరిశోధన మళ్ళీ మొదలు పెట్టాల్సిందే, తప్పదు. అటువంటి వైపు వెళ్ళిన తర్వాత నాయన నువ్వు ఈం అనుకుంటూ కూర్చో, లేదా శ్రీం అనుకుంటూ కూర్చో, నీ శక్తి పెంచుతుంది అని చెప్పేసి అని మన పూర్వకాలను చేసిన ఉపాసనా మార్గం ఒకటి ఉంది కదా. ఆ ఉపాసనా మార్గం మనకి వాళ్ళు తీసుకొస్తే ఈ మహిషాసురులు మళ్ళీ మన దగ్గర రారు కదా. ఈ స్ప్రెడ్డింగ్ డిసీజెస్ ఉండవు కదా. ఆ డిసీజెస్ మనకు ఉండవు అని చెప్పే సమన్వయ సూత్రమే ఈ మహిషాసురుడు. చివరికి చాలా కాలానికి యుద్ధం చేసి మహిషాసురుడిని చంపినట్టుగా చూపిస్తారు. మన దగ్గర కూడా కరోనాసురుడు కూడా ఒక 4-5 ఏళ్ళు పట్టింది మొత్తానికి రిమూవ్ చేసుకోవడానికి వచ్చే ప్రయత్నం. మళ్ళీ ఇంకే అసురుడు వస్తాడో తెలియదు. ఎప్పటికప్పుడు ఆ పాక్సులు ఈ పాక్సులు ఎప్పటికప్పుడు భయపెట్టేవి మనం.
అందుకని ఇటువంటి ప్రకృతి లోపల బలం తగ్గటం వల్ల వచ్చేటటువంటి లోపాలను తగ్గించేటటువంటిది కాబట్టి దాన్ని పెంచడం కోసం వినియోగపడేటటువంటిది మహిషాసురునికి సంబంధించిన మరొక కిరణం సూర్యకిరణమే. అది ఆ సూర్యకిరణం ద్వారా ఈ ప్రకృతి ప్రభావితం కావాలి. ఈ ప్రభావితమైనటువంటి చోట్ల ఆక్సిజన్ స్పష్టంగా విస్తరించాలి. అప్పుడే ఈ లోకానికి అందరికీ కూడా ప్రశాంతత ఏర్పడుతుంది అని చెప్పేటటువంటి కిరణం అది. ఇది మహిషాసురం వర్ధిని కిరణం అంటాం. తర్వాత రాజరాజేశ్వరి దేవి చివరికి మనం పూజ చేసే ఉపాసనా తత్వానికి సంబంధించిన పరమోత్కృష్టమైనటువంటిది రాజరాజేశ్వరి. ఈమెని లలితాపరా భట్టారిక అని కూడా అంటూ ఉంటారు కదండి. ఫైనల్ బిందు స్వరూపిణి, పైన ఉండేటటువంటి బిందు స్వరూపిణిగా చెప్తూ ఉంటాం. ఏంటయ్యా అంటే రాజశబ్దానికి శ్రేష్టత్వం అని అర్థం. ఈశ్వరి అన్నా కానీ అన్నిటికన్నా పైదే అనే అర్థం కదా. సంపదలతో కూడుకున్నది ఈశ్వరి. శ్రేష్ఠులలో శ్రేష్టతమైనటువంటి శక్తిని ప్రసాదింపజేసేటటువంటిది హయ్యర్ ఎనర్జీ. ఎప్పుడంటే నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు ఈ భూమి పొందేటటువంటి ఒక రకమైనటువంటి ఎనర్జీ అనేది ఏది ఉందో అది మనకు అభిజిత్ ముహూర్తం అని పూజలు చేస్తూ ఉంటాం ఆ సమయం లోపల. అట్లాగే నడినెత్తి మీద సూర్యుడు కనుక పడ్డప్పుడు అనేక రకాల ముహూర్తాలు నిర్ణయించే సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఆ భూమి కూడా నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు 10th హౌస్ అంటాం మామూలు జ్యోతిషాస్త్రంలో ఉన్నప్పుడు ఈ భూమి కొత్తదనమైన ఎట్లా తిరుగుతూనే ఉంటుంది. అయినా కానీ ఆ పర్ఫెక్ట్గా భూమి నడినెత్తి మీద ఉన్నప్పుడు పడ్డటువంటి ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశానికి సంథింగ్ ఎనర్జీ కొత్తగా వస్తుంది. తల ఎత్తి చూడగలిగినటువంటి గొప్పనైనటువంటి కిరణం అది రాజరాజేశ్వరి. ఈ ఉపాసన ఏం చేస్తుంది అంటే వ్యక్తిని సమున్నతునిగా మారుస్తుంది, రాజుగా మారుస్తుంది. రాజు అంటే ఇప్పుడు రోజుల్లో రాజు అని కాదమ్మా, జనంలో హృదయాల్లో నివసించే రాజుగా మారుస్తుంది. అందుకనే రాజరాజేశ్వరి పూజ అంటే రాజరాజేశ్వరి ఉపాసన అని చెప్పేసానంటే వ్యక్తిలో శ్రేష్టత్వాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటిది. ఆ శక్తిని పూర్ణమైన శక్తి, బాలా త్రిపుర సుందరి శక్తి మెత్తదనంతో కూడుకున్నటువంటి చిన్న శక్తిగా మనం చూసేటట్టయితే రాజరాజేశ్వరి శక్తి ప్రచండమైనటువంటి శక్తి. ఇది తలెత్తి చూడలేం, కళ్ళెత్తి చూడలేం. చూడాలంటే తలెత్తి పైకి చూడాలి. కళ్ళు పెట్టి చూస్తే మామూలు కళ్ళకు ఆ వెలుగు చాలా కష్టం. అందుకని అటువంటి స్థితి లోపల నిన్ను నిలబెట్టుకోవడానికి ఆ శక్తిని ఉపాసన చెయ్యి అని చెప్పేటటువంటి కిరణం రాజరాజేశ్వరి కిరణం. అందుకని మొత్తానికి సూర్యోదయ కాలం నుంచి మనకు ఎక్కడికి మిట్ట మధ్యాహ్నం వరకు వచ్చేటటువంటి ఒకనొక కిరణం యొక్క సమూహాలను వరుసగా 9 భాగాలు చేసుకునేటట్టయితే ఏ రూపంలో మనం ఆరాధన చేయొచ్చో అటువంటి ప్రతి కిరణం ఈ భూమి మీద పడ్డప్పుడల్లా ఈ భూమి మీద అనేక రకాల మార్పులు జరుగుతూ వస్తూ భూమి మీద ఉండేటువంటి మనకు కూడా అదే ప్రకృతి ఆనందాన్ని ఇస్తూ వస్తుంది. కాబట్టి ఆ ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా నవరాత్రుల లోపల ప్రత్యేకంగా మనం ఆరాధించాల్సిన అవసరం ఉంది. ఉపాసనా మార్గం అంటే కళ్ళు మూసుకొని కూర్చున్నాం అనుకునేటట్టయితే ఆకాశంలో ఉండేటటువంటి ఆ సూర్య కిరణముతో కలిసి కూర్చోవటం. ఉపవాస శబ్దానికి కూడా అదే అర్థం. వాసము అంటే ఉండటం అని అర్థం. సమీపంలో ఉండటం. ఈ నవరాత్రుల్లో ఉపవాసాలు ఉంటారు అందరూ కూడా. ఎక్కడ ఉండాలి అంటే తీసుకునేది ఏదో కొంచెం పండ్లు పాలు లాంటివి స్వీకరించి రోజంతా కూడా కళ్ళు మూసుకొని ఐదరు పారాయణమన్నా చేయాలి, లేదా జపంతో ఆకాశంలో ఉండే సూర్యునికి ఈ ప్రకృతి శక్తులకు వెరీ నియర్గా ఉండటం అనేటటువంటిది మనం ప్రాక్టీస్ చేయటం అనేది ఈ ఉపాసన మార్గం అన్నమాట. శరన్నవరాత్రులు శక్తి స్వరూపాలు ఎందుకు అవుతాయంటే శక్తి పూజ చేస్తాం కాబట్టి. మీరు ముందుగానే చెప్పినట్టుగా యాదేవి సర్వభూతేషు అన్ని భూతముల యందు ఉండేటటువంటి శక్తి రూపేణ సంస్థితి. ఇది శక్తి స్వరూపం. ఒక్క శక్తి ఉందామా మన దగ్గర? ఇన్ని రకాల శక్తులన్నీ కూడా మనలో ప్రచోదనం పొందాలంటే ఇందాక చెప్పినట్టుగా కంటికి చూసే శక్తి, చెవికి వినే శక్తి ప్రచోదనం పొంది ఇది సమగ్రంగా ఈ సృష్టిలో మన శరీరం మనుగడ పొందడం కోసం, ఈ శరీరం సరైనటువంటి పనులు చేయడం కోసం నిర్ణయించబడాలి. ఆ నిర్ణయించబడాలి అనుకుంటున్నప్పుడు ఇటువంటి ఉపాసన చేసేటువంటి మార్గం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాలి. కేవలం సంవత్సరం మాత్రమే కాకుండా ఇది ఒకసారి గుర్తు చేసుకుని సంవత్సరాంతం మనం చేస్తూనే ఉండాలని చెప్పేసేటటువంటి తత్వం ఈ శరన్నవరాత్రుల తత్వం. అంటే ప్రకృతిలో ఉన్న శక్తితో అనుసంధానమై ఉండాలి. ముఖ్యంగా మనిషి ఎప్పటికీ అదే పనిలో ఉండాలి. అసలు లోకానికి వచ్చింది ఆ పని కోసమే. ఈ లోకంలో ఉండేటటువంటి ఏ అంశము నీది కాదు. నువ్వు ఎప్పటిదో కర్మ వల్ల ఈ లోకంలో ఈ రూపంతో ఈ గుణంతో ఇక్కడికి అంత అద్భుతంగా వచ్చావు కదా, ఈ రూపంతో ఇంతకన్నా ఉన్నతమైన పనులు చేయాలా, ఇంతకన్నా తక్కువ పనులు చేయాలా? ఒక చెయ్యో కాలో కన్నో ముక్కో లేకుంటే నీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఎన్నున్నాయో తెలియదా? అటువంటిప్పుడు నువ్వు పూర్ణుడిగా కనుక వస్తే ఈ పూర్ణుడితో ఈ చేతులతో నువ్వు స్వీకరించాలన్నా 10 మందికి పెట్టాలి. ఈ ప్రకృతికి ఎట్లా వినియోగపడాలి, ఈ పశుపక్షాదులకు ఎట్లా వినియోగపడాలి, ఈ సమాజానికి ఎట్లా వినియోగపడాలని తెలుసుకొని ఇంకా వినియోగపడటానికి ఈ శక్తి కావాలి నీకు. వితౌట్ ఎనర్జీ యూ కాంట్ సర్వైవ్. నువ్వే సర్వైవ్ కాలేనప్పుడు పక్కవాడికి ఏం ఉపయోగపడతావు నువ్వు?
ఈ శక్తిని బాగా పెంచుకుంటూ పోయేటట్టయితే ఈ శరీరము తక్కువ శ్రమతో ఎక్కువ పనులు చేయగలదు. అటువంటి వాళ్ళు లేరు ఆ లోకంలో. అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ చుట్టూ ప్రపంచాలు ఉన్నాయి. అటువంటి ప్రపంచాన్ని నీ చుట్టూ ఎందుకు తయారు చేసుకోవు? ఎట్లా వస్తుంది నీకంటే ఆ శక్తితో నువ్వు సమన్వయం పొందు. కళ్ళు మూసుకొని ఆ శక్తితోని, ఆ సూర్యకిరణ శక్తితోని నువ్వు నీ మనసును అనుసంధానం చేయి. ఆ మనస్సుకు ఛార్జింగ్ పెట్టేసి, ఫోన్కు ఛార్జింగ్ పెడుతుంటుంటే ఎట్లాగైతే కనెక్టింగ్ విత్ ఎనర్జీ అంటుంటాం, ఈ కనెక్టింగ్ విత్ ఎనర్జీ, కనెక్టింగ్ విత్ పవర్ అయితే ఇట్ ఈస్ పవర్ఫుల్ అవుతుంది ఏది ఫోన్. అట్లాగే నీ మనస్సును కూడా నీకన్నా ఉన్నతమైనటువంటి ఆ సూర్యకిరణ శక్తితోనో ప్రకృతి శక్తితోనో సమన్వయం చేసుకుంటూ ఆ శక్తులతో కలిసి ఉండేటట్టయితే యూ షుడ్ బీ పవర్ఫుల్. అదర్వైజ్ పవర్లెస్ ఉన్నవాడు ఎప్పటికైనా కానీ లోయర్ లెవెల్ వర్కుల్లోనే ఉంటాడు, ఏదో బతికితే చాలంటాడు. పవర్ఫుల్ అయినవాడు వాడు లోకానికి వినియోగపడుతూ ఉంటుంటాడు. అదే రాజరాజేశ్వరి. చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. స్వస్తి. ఇప్పటి వరకు దేవి శరన్నవరాత్రుల వైభవం, అలాగే అమ్మవారి 9 స్వరూపాలు, ఆ శక్తిని మనం మన శరీరంలోకి ఏ విధంగా సమన్వయం చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఆ విధంగా ఈ ఆత్మ, పరమాత్మ, ప్రకృతి శక్తుల కలయికతోటి మనం మరింత శక్తివంతులుగా తయారయ్యే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.